ఈనాడు రామోజీరావు గారు పాపం లేరు, స్వర్గస్థులయ్యారో నరకస్తులయ్యారో అది వేరే విషయం, కానీ ఆయన లేరు. వాళ్ళు రాస్తాడు దానిలో కోపం ఉంటే ఉండొచ్చండి కిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ తప్పుడు వార్తలు రాస్తారేంటి నాకు అర్థం కాలే. లాజిక్ నిలబడాలి కదా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా, కనీసం దగ్గరగా వాస్తవం కాకపోయినా. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మాట్లాడారు. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం చరితాత్మకం, అందుకు నాకు శాలువా కప్పి గొప్పగా పొగడాల్సింది పోయి ఏంటి ఈ మాటలు, రివార్డులు ఇవ్వాలి, మాకు అవార్డు ఇవ్వాలి ఉంటే తప్ప ఈ రకంగా మా మీద ఇది చేస్తారంటే నేనంటే. ఇవాళ సెకీకి సన్మానం చేశారంట. ఆయన సీఎంని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందంట. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అంట రాశాడు. పరోక్ష కారణం అంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక పత్రికకి చాలా కాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు పత్రిక, బాగా సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక, ఆ కిరణ్కి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అసలు ఏంటి ఈ సిగి ఒప్పందం ఏంటి, ఎప్పుడు చేసుకున్నారు? 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నాడు. అప్పుడు ఈయన లేడు, ఎవరు ఆర్పి గుప్తా అప్పుడు లేడు. 2023లో ఆర్పి గుప్తా వచ్చాడు. ఆయన ఎందుకు ఆయన్ని వాళ్ళ అర్ధంతరంగా తొలగించారు. ఎందుకు తొలగించారనేది 4-5 రోజుల క్రితమే మొత్తం నేషనల్ మీడియాలో వచ్చింది. న్యూఢిల్లీలో ద సెంట్రల్ గవర్నమెంట్ అబ్రప్ట్ టెర్మినేషన్ ఆఫ్ ఆర్పి గుప్తా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా